ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఏం మాట్లాడుతున్నానో అక్కడ లిప్ మూమెంట్తో సహా ఆ కార్టూన్ ఏదైతే ఉందో అది ఎలా చెప్తే అలా మాట్లాడుతుంది అనమాట. మనం ఇప్పుడు నేను ఫేస్ టర్న్ చేస్తే అది టర్న్ చేస్తుంది, ఇలా డౌన్ చేస్తే డౌన్ చేస్తుంది. కావాలంటే ఈ ఫేస్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాగో చూపిస్తాను. ఇక్కడ కావాలంటే మనకి పోర్ట్రేట్ షాట్ ఉంటుంది. ఇట్లా మనం షార్ట్ వీడియో కావాలంటే షార్ట్ వీడియో చేసి మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంకా లాంగ్ వీడియో చేసుకోవాలని అంటే లాంగ్ వీడియో. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు గైస్. ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి వీడియోస్ మీకు అంటే మీరు ఎలా చేసుకోవాలో చూడాలంటే ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తా, ఫాలో అవ్వండి గైస్. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే మనం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన సాఫ్ట్వేర్ లింక్ని క్లిక్ చేసి ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో మనకి హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన యానిమే క్యారెక్టర్ని మనం క్లిక్ చేసేసుకొని సెలెక్ట్ చేసుకొని దెన్ మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నేను చేంజ్ చేసుకున్నాను అనుకోండి, ఇలా అవుతుంది. అది కాస్త టైం తీసుకొని ప్రిపేర్ చేసుకుంటుంది. దెన్ అది కనెక్ట్ అయిపోతుంది. నేను ఎలా మాట్లాడితే అది కూడా అలాగే మాట్లాడుతుంది. ఆ వీడియో అనేది మనకి క్లారిటీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ వీడియోస్ని స్టార్ట్ క్లిక్ చేసి రికార్డ్ అండ్ ఫేస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రికార్డ్ అవుతుంది. రికార్డ్ ఎలా చెప్తే అలా రికార్డ్ అవుతుంది. దీన్ని ఫినిష్ రికార్డ్ కొట్టేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మనకి ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ యూట్యూబ్లో పెట్టుకోవడమే. అండ్ దెన్ యానిమేషన్స్ కావాలంటే మనకి యానిమేషన్స్, ఇప్పుడు నేను నవ్వే ఇక్కడ కొంచెం కోపడాలనుకుంటున్నా స్టార్టింగ్ కాబట్టి మధ్యలో ఎక్కడైనా పెడదాం. ఇక్కడ స్టార్టింగ్లో హలో గాయ్స్ అని చెప్తాం కదా, హలో గాయ్స్ అని చెప్పడానికి నేను ఇక్కడ ఒక యానిమేషన్ని పిక్ చేసి పెట్టా, హలో గాయ్స్ అనేది. దీన్ని ఎంతవరకు ఉండాలో ఆ రేంజ్ కూడా హలో గైస్ అని చెప్తాం. మహా అయితే ఒక 1 సెకండ్ చెప్తాం. ఆ 1 సెకండ్ వరకు ఇప్పుడు మనకి రికార్డ్ అవుతుంది. స్టార్టింగ్లో హలో గైస్ అని చెప్పిన దగ్గర అక్కడ హలో గైస్ అని వచ్చి అక్కడ మూమెంట్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెక్ చేసుకోవడానికి ఒకసారి ఇక్కడ నిలబెడితే వస్తుంది. ఇక్కడ నేను వీడియో ఒక సైడ్ రికార్డ్ చేస్తున్నాను, ఇంకో సైడ్ మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇలా అవుతుంది. మీకైతే క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఎలాంటి యానిమేషన్స్ కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, ఇక్కడ పెట్టేసుకోవడం, ఆ ప్లేస్లో మనకి కావాల్సింది పెట్టేసుకొని చేసేసుకోవడం ఫ్రెండ్స్, అంతే. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి వీడియో అంతా ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకున్నా. చూడండి, వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎడిట్ చేసుకోవాలి కదా. దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే మాకు చాలా సాఫ్ట్వేర్స్ తెలుసు, మేము చేసుకుంటామంటే ఓకే చేసుకోండి, పర్లేదు. కానీ నేను ఒక సాఫ్ట్వేర్ చూపిస్తాను, అది సింపుల్గా ఉంటుంది. మీరు నా యూట్యూబ్లో కూడా ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఇక్కడ వాయిస్ అనేది నేను మ్యూట్ చేశాను, కానీ ఇక్కడ మనకి నేను స్టార్టింగ్లో వెల్కమ్ అనే యానిమేషన్స్ అలా చేసి కొన్ని చిన్నవి స్టార్టింగ్ బేసిక్స్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్స్ రానికి ఇట్లాంటివి ఈజీగా ఉండాలంటే స్టార్టింగ్లో మాకి హై ఎండ్ ల్యాప్టాప్ లేదు, లో ఎండ్ పీసీ అనుకునే వాళ్ళకి మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే హ్యాపీగా ఎడిట్ చేసేసుకోవచ్చు.
flexclip.com అనేది యాప్లోకి వెళ్ళి స్టార్టింగ్ వెబ్ పేజ్ని ఓపెన్ చేసేసి మీరైతే ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఎ న్యూ వీడియో, మీకు యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్కి 16:9 రేషియోలో తీసేసుకొని ఇక్కడ వాటర్ మార్క్ అయితే వస్తుంది గైస్. మీకు వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోవాలంటే మీరనైతే పెయిడ్ అయితే తీసుకోవాల్సింది ఉంది. ఇక్కడ లేటర్ వాటర్ మార్క్ అది పెద్దగా కనిపించదు. సో మీరు ఇక్కడ టెంప్లెట్స్ అనేవి చూస్ చేసుకొని, ఆల్రెడీ నేను యూజ్ చేసిన టెంప్లెట్స్ కొన్నాను, ఇది అది వేరే అకౌంట్. ఓకే, దెన్ ఒక ఇంట్రో కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి వీడియోకి ఇంట్రో అని సెర్చ్ చేయండి. మన వీడియోకి ఇంట్రో కావాలి కదా, ఇంట్రో బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇట్లా సెర్చ్ చేయగానే మనకి చూడండి గైస్, మంచి ఇక్కడ చూడండి ఇంట్రో. ఇది చూడగానే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా, అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకొని సినిమాటిక్ లెవెల్లో ఉండేది ఇది చూడండి గైస్ ఎంత బాగుందో. దీన్ని మనం యాడ్ చేసేసుకొని మనమైతే ఇంట్రోకి అయితే యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఎప్పుడైతే వీడియో ఇట్లా మీరు క్రియేట్ చేస్తున్నారో స్టార్టింగ్లోనే ఇంట్రో పెట్టకండి. ఈ ఇంట్రో అనేది ఇక్కడ కావాలంటే మీరు నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. ఇక్కడ కొన్ని ఉండే ఎలిమెంట్స్ మనం డిలీట్ చేసేసుకోవచ్చు. నేమ్ వచ్చేసి చేంజ్ చేసేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోని ఇక్కడ యాడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఎడిట్ చేసుకుంటారో కదా ఆ వీడియోని ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసి హైలైట్స్ ఉంటాయి కదా, ఆ హైలైట్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేయండి. ఆ వీడియోలో అక్కడ ఎక్కడైతే హైలైట్ ఉంటుందో, అంటే మీరు బాగా హైలైట్గా చెప్పింటారో అక్కడ నేను ఇదైతే జస్ట్ ఒక మ్యూజిక్ తీసుకున్నాను, ఒక మ్యూజిక్ క్లిప్ అనమాట. మీరు ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నా ఆ వీడియోలో హైలైట్ని స్టార్టింగ్లో వేసేసి ఇక్కడ ఇట్లా స్టార్టింగ్లో వేసి ఆ క్లిప్ మీరు ట్రిమ్ చేసుకోండి గైస్. ఇక్కడ ఏది కావాలంటే అక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరైతే ఎంతవరకు కావాలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎంత కావాలో అంతవరకు ట్రిమ్ చేసేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హైలైట్ ఉంది అనుకుంటున్నాను నా వీడియోలో, ఈ సెకండ్స్లో హైలైట్ ఉంది. సో నేను ఇది స్టార్టింగ్లో పెట్టేస్తా, ఇక ట్రిమ్ కొట్టేస్తే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంట్రో ప్లే అవుతుంది. ఇంట్రో తర్వాత ఇంకా మళ్ళీ మన వీడియో అనేది పెద్ద వీడియో ఏదైతే డ్రాక్ మనం ఇంత ముందు క్రాప్ చేసాం కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టేసి అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనిస్తుంది, దీన్ని మనం కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాగా చేసుకోండి. మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ మంచి థంబ్నెయిల్ అనేది కావాలి. మీకు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడం రాకపోతే నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళండి. లియోనార్డో అని గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే సింపుల్గా స్టార్టింగ్ ఉండే వెబ్సైట్లోకి వెళ్ళండి. స్టార్టెడ్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత మీకు అనేది క్రెడిట్ తెస్తే వాడు ఇస్తాడు, డైలీ కొన్ని క్రెడిట్స్ ఇస్తాడు, డైలీ వస్తాయి. సో మీకు ఇచ్చిన క్రెడిట్స్తో మీరు ఇమేజ్ క్రియేషన్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో కాబట్టి స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోండి. స్టెప్ బై స్టెప్ మీకైతే ఏదైతే అనేది ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి దానికి మీరు ఇక్కడ మనకు ఒక ప్రాంప్ట్ కావాలి కాబట్టి సో మనము అయితే ChatGPT దగ్గరికి వెళ్ళి ఒక ప్రాంప్ట్ తీసేసుకోండి. నేనైతే ChatGPT దగ్గరికి వెళ్ళి గివ్ మీ, నేను ఇక్కడ
యూట్యూబ్ వీడియో అనేది ఇచ్చాం. మన యూట్యూబ్ వీడియో టాపిక్ అనేది దానికి తెలియాలి కదా. టాపిక్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్ న్యూస్ అనుకుందాం. చేస్తే అది ప్రాంప్ట్ ఇస్తుంది. ప్రాంప్ట్ ఇస్తే ప్రాంప్ట్ని మనం ఎత్తుకెళ్ళి లియోనార్డోలో వేసేసి ప్రాంప్ట్ అనేది లియోనార్డోలో వేసి జనరేట్ అయితే కొట్టాను గైస్. ఇక్కడ మీరు ఆస్పెక్ట్ రేషియో 16:9 తీసుకోండి గైస్. స్టార్టింగ్లో కాబట్టి నేను తీసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి గైస్, ఇంత వండర్ఫుల్ థంబ్నెయిల్స్ అయితే మీకు క్రియేట్ అయిపోయాయి వితిన్ సెకండ్స్లో. అది కూడా మన యూట్యూబ్ ఛానల్కి వితౌట్ ఎనీ కాపీరైట్స్ ఏతో మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నేను పెట్టేసుకుంటే సరిపోతుంది గైస్. ఓకే, అంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.